పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంప్రదాయం ఉట్టిపడేలా పురాతన వస్తువులు, చెట్లు ఏర్పాటుతో పాటు రంగవల్లుల పోటీలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాలకు పట్నం నుంచి భీమవరంలో తాడేరు గ్రామానికి రావడం సంతోషంగా ఉందని పట్నం వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పట్టడంతో సంక్రాంతి సందడంతా గ్రామాల్లోనే కనపడుతుంది. ప్రధానంగా చూసినాక మనం ప్రస్తుతానికి భీమవరంలో ఉన్నటువంటి భీమవరం నియోజకవర్గానికి సంబంధించి తాడేరు గ్రామంలో ఇక్కడ చూస్తే కనుక విజువల్లో చూసుకుంటవచ్చు. సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కోడిపుంజులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం అంతా కూడా సెటిల్ రూపంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఆకర్షణగా కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా చూస్తే కనుక సాంప్రదాయం ఏదైతుందో ఈ 3 రోజుల పాటు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. చూస్తే పొంగనూరుకు సంబంధించినటువంటి ఆవులు ఏవైతున్నాయో పొంగనూరుకు సంబంధించినటువంటి ఆవులు కానీ మరేపు వ్యవసాయానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఏదైతే పాడి పరిశ్రమకి కీలకంగా ఉన్నటువంటి ఆవులు కానీ ఈ కానీ చూసుకునే కనుక చిన్నపిల్లలకు సంబంధించి చూస్తే కనుక వారు కూడా ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో చూస్తే పట్టణం వాసులంతా కూడా ఇక్కడికి వచ్చారు, అలాంటి వారికి ఇక్కడ వాతావరణం కల్పించింది, ఎలా అనిపించింది? ఇక్కడ ఇది భీమవరం మండలం తాడేరు గ్రామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అలా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మరి ఇక్కడ పూర్వం రోజుల్లో విలేజ్ థీమ్ తీసుకురావడం చిన్న విషయం కాదు, చాలా న్యాచురల్గా ఉంది. ఈ పేడతో అలగడం కానీ, ఆ ముగ్గులు కానీ, ఆ దళ్ళు కానీ, ఆ పడ కుర్చీలో కూర్చుంటే అది కానీ ఇప్పుడు కాలంలో చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు ఆ పిల్లలు అనుకుంటున్నారు మనం ఎంతసేపు సెల్లో చూస్తాం ఏదో కాదు, ఇలా ఉండి మా తాతయ్యలు ఆ రోజులు ఇలా ఉన్నారన్నమాట. అంత ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికారండి, అందుకే బతికారు వాళ్ళు. ఈ కాలంలో పొల్యూషన్లో మనం ఉన్నాం, మళ్ళీ పాత రోజుల్లో వస్తే బాగుండు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందకరంగా అయింది. సంక్రాంతి అంటే వెస్ట్ గోదావరిలో కోడిపందాలు అని ఒక పేరు ఉండేది, ఆ కోడిపందాలు కాదు. పాత రోజుల్లో సంక్రాంతి అంటే ఆడబొడుసులతో సుద్దా ఫ్రెండ్స్ అంటే చుట్టాల బంధుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇంత ఆంధ్ర అంటే ఏంటి అన్నది మళ్ళీ ఒక కల్చర్ తీసుకొచ్చారు ఇక్కడ. అది అందరికీ చాలా అద్భుతమైనది, మరి చిన్న విషయం కాదు ఇది. చాలామంది ఇప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగి పాత ఫోటో వాళ్ళ తాత ఫోటో పెట్టుకుని మళ్ళీ అది దాన్ని ఇటు పెట్టి చాలామంది వీటిలో వేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావటం కానీ, అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది? మాది స్వగ్రామం ఎక్కడైనా, నేను 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ తాడేరు గ్రామంలో చూస్తే ఇక్కడ నాకు సంక్రాంతి ఇక్కడే కనపడుతుంది. ముందే అక్కడ శిల్పారామం హైదరాబాద్లో ఒక బ్రాండ్, అది ఆ బ్రాండ్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక తాడేరుకి ఒక అంచెంచెలుగా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తే కోడి పందాలు కానీ, అలాగే కబడ్డీ పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ అన్ని ఆహ్లాదరంగా అన్నీ పార్టిసిపేట్ చేసి ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఆ అట్మాస్ఫియర్ కానీ అక్కడ మిస్ అయిపోయిందని మళ్ళీ రివైజ్ చేసుకున్నట్టు ఉంది. చాలా అద్భుతంగా ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఒకసారిగా పాతకాలం నాటి వస్తువులు చూడడం ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంతా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫెస్టివల్ కానీ వచ్చాము, చాలా బాగుంది. చిన్నప్పుడు మా చిన్నతనంలో ఉండేవి ఇవన్నీ, మళ్ళీ ఇప్పుడు చూడటం. ఆ పడక కుర్చీ మా తాతయ్య గారు అలాగ పడుకునే ఉండేవారు, పడక కుర్చీలో తిరగలే రోళ్ళు ఇవన్నీ అప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు అన్ని గ్రైండర్లు, మిక్సీలే కదా. చాలా సంతోషంగా ఉందండి. బాగుంది. ఇవన్నీ మా పిల్లలకు చూపిస్తున్నాం మేము. మా చిన్నతనంలో మేము చూసాము, ఇప్పుడు ఇవన్నీ మా పిల్లలకు చూపిస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా చూడటం. మళ్ళీ చూడాలన్నా దొరకదు. ఇలా పెట్టి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ. వీటన్నీ చూస్తే ఏదో పూర్వకాలం చూసినవి అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. చాలా బాగున్నాయి. పంటకు సంబంధించినటువంటి 3 రోజులు కూడా ప్రశాంతంగా గడిపేందుకు కూడా ఉన్నటువంటి గ్రామాలు కూడా వస్తుంటారు. అలాంటిది గ్రామంలో కూడా తాడేరు గ్రామం సంబంధించి కూడా ఇట్లా పురాతన వస్తువులకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వీరు కూడా స్పష్టం కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, తాడేరు గ్రామం నుంచి.